ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓట్ చేయాలి, వచ్చిన వాళ్ళు ఓట్ చేసి ఇది అమ్మాయి అయితే అమ్మాయి బ్యాండ్ వేసుకోవాలి, అబ్బాయి అయితే అబ్బాయి బ్యాండ్ వేసుకోవాలి. ఏంటి అమ్మాయా? నిన్న అబ్బాయి అన్నా? సరే ఇక్కడ అమ్మమ్మ అని రాస్తా, అని రాసి ఒక నెక్స్ట్ అమ్మమ్మ ఏంటి తాతమ్మ అని రాస్తా. నువ్వే ఎందుకు నిన్ను ఇద్దరు కలిసి అబ్బాయి అంటారు కదా? ఎందుకంటే ముందు నీ కొడుకు దాని తర్వాత మాది. అబ్బో సరే, ఇద్దరు కాలేనా పాపం? బాయ్కి ఒక్కటి కూడా లేదా వాడికి? విశ్వాసం అనగాలా? విశ్వక్ బాయా గర్లా? వస్తున్నాడు, షర్ట్ వేసుకుంటున్నాడు. అమ్మమ్మ అనే ఉంది కదా, ఇలా పెడతా, పెట్టేసావు. అమ్మాయే పుట్టింది, అచ్చు అమ్మలాగే. అబ్బో ఇంకా నయం కాజల్ సమంత అనలేదు. నేను చాలా అబద్ధాలు ఆడాను అయితే చిన్నప్పుడు. ఏంట్రా ఒరే నువ్వు చెప్పురా ఎవరో? ఒరే అబ్బాయి ఫీల్ అవుతాడ్రా. అయితే ఏంటి అందరు మూకమ్మడిగా నైట్ డిస్కస్ చేసుకున్నారా అమ్మాయికి ఓటేద్దామని? నువ్వు ఓటు అడుగుతావని మాకు తెలీదు. సడన్ సర్ప్రైజా? మామయ్య అని రాసా. సరే మామయ్య ఓటు కూడా అమ్మాయికి అయితే చూద్దాం. వాడు కనుక ఎవరు అబ్బాయి అయితే మాత్రం మామయ్య ఉరికిస్తాడు. ఏంటి అప్పుడే 3 ఓట్లు వచ్చాయి అమ్మాయికి. మైలగాడికి 2 బ్యాండ్లు పట్టుకొని ఒకటి పట్టుకోరా ఇందులో అమ్మాయి అబ్బాయి అని అడిగితే వాడు అమ్మాయిని పట్టుకెళ్ళాడు తెలుసా? ఏం పెట్టుకుంటావు అన్న నువ్వు 2 వాడు సీరియస్ చూస్తున్నాడు ఏంటో మరి. ఏ పక్కలోకి ఏమని ఆల్రెడీ తీసుకెళ్ళాడు ఒకసారి. హలో అత్త, ఇప్పుడు కనిపిస్తున్నానా? రేపు అమ్మాయి అబ్బాయి తెలిసిపోద్ది అంటున్నా. మనవడే కావాలా నీకు? మనవరాలు వద్దా? తర్వాత వస్తుందా? వస్తారు ఇంకా 1 by 1 క్రికెట్ టీం లాగా అందరు. సరే ఇప్పుడు నువ్వు మనవడి టీమా? సరే నువ్వే ఫస్ట్. మా అమ్మమ్మ ఫస్ట్ అమ్మాయికి ఓటేసింది కానీ తర్వాత సరే అబ్బాయి అనింది. నేను కూడా అబ్బాయి టీం. పాపం వాడికి ఎవరు ఓట్లు లేకపోతే ఎట్లా? ఎందుకుండదు? స్ట్రాంగ్ ప్రాణం. తింటున్నా చెప్పు. తింటున్నాలే, వచ్చినాయిలే బుగ్గలు చూసుకో. వాళ్ళు చెబుతా అన్నారు, చెప్పారా? ఏం చెప్పారు? ఆడపిల్ల మొగ్గులాడు చెబుతారా? అదే రేపే తెలుస్తుంది. నువ్వెవరికి ఓటు? అమ్మాయా అబ్బాయా? ఎవరైనా పర్వాలేదే, ఎవరో ఒక కోటేనానమ్మా ఇప్పుడు. నాకైతే ఇద్దరి మీద ఉందిగా. ఇద్దరు కవల పిల్లలు రావట్లేదు ఇప్పుడు. అమ్మాయా అబ్బాయా చెప్పు ఫస్ట్. కనపట్లేదు అక్క, అక్క బొమ్మ కనపట్లేదు. అరే ఈ వీడియో పాస్ అయింది చూసుకో ఒకసారి. నల్లగైతే చెప్పమని రామ్ ప్రణవ్, నల్లగైతే చెప్పు. రామ్ ప్రణవ్ నువ్వు చెప్పు నాయనమ్మకి ఓటేయమని. ఒకరి పేరు చెప్పమని. గేమ్ ఆడుతున్నారంట, గేమ్ కి ఓటు కావాలి. ఓకే సరే, నాకైతే అమ్మాయి కావాలి మొదట. అబ్బో నిజం చెప్పులే, నిజం చెప్పు నువ్వు. కాదు, ఎందుకంటే మహాలక్ష్మి మనసు ఎవరు పుడితే వాళ్ళే
అమ్మాయేనా? అబ్బాయి లేదా? అమ్మాయి అట ఫిక్స్ అట. మనం మీ ఫ్యామిలీ అమ్మాయేనా? ఇంకా ఫిక్సా? నాన్న అబ్బాయి కొడుతున్నాడు. కొట్టారా? మీ ఓటు ఎవరికి ఇప్పుడు? యశు. అమ్మ అబ్బా. అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఈక్వలే. ఊరికే మెజారిటీ ఏమో అమ్మాయికి. అదే. మరి బావగారు మీ ఓటు అబ్బాయా అమ్మాయా? అమ్మాయి ఎప్పుడు ఎప్పుడు ఆడపిల్లంటేనే నాకు ఇష్టం. ఆల్రెడీ మనకు ఒక ఆడపిల్ల ఉంది. ఇప్పుడు అమ్మాయికి ఓట్లు ఎక్కువైపోతున్నాయి. నేను అబ్బాయికి చేస్తారేమో చేస్తారు. లేదు లేదు, ఆడపిల్ల మహాలక్ష్మి. హలో బాబాయ్, మాకు మీ ఓటు కావాలి. అబ్బాయా అమ్మాయా చెప్పు. అబ్బాయి కావాలి. నీకు అబ్బాయే, మళ్ళీ అబ్బాయే. మీ ఫ్యామిలీ అంతా అబ్బాయికే వేసారు. నాయనమ్మ ఒక్కతే అమ్మాయికి వేసింది. రామ్ ప్రణవ్, పిన్ని అందరు అబ్బాయి వేసారు. నాయనమ్మకి నువ్వంటే ఇష్టం కాబట్టి మళ్ళీ నాయనమ్మ మనవరాలే కావాలని కోరుకుంటారు. ముందు మనవరాలు. అబ్బో, మరి నీకెందుకు అబ్బాయి? నాకు నువ్వంటే ఇష్టం, ఎందుకు అబ్బాయి కావాలనిపించింది అంతే. సరే సరే, నీ ఓటు అబ్బాయికి వేసారు. చెప్తా ఎవరొచ్చారు. ఇంట్లో ఈవెంట్ ఉంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు చేంజ్ ఆల్ ఆఫ్ ద బెడ్ షీట్స్ అండ్ పైన మొత్తం కింద వ్యాక్యూమ్ చేసాం, పైన మొత్తం కూడా చేయాలి అని చెప్పి డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ బెట్ తన కింద చేస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడో ఆఫీస్ అయిపోయింది. ఐమ్ జస్ట్ స్టార్టింగ్. ఏందో ఫుల్ ఆయాసం వస్తుంది నాకు. కప్ కేక్ స్టాండ్స్ అవి కాదు, మనం ఇదంతా కూడా గోడకు పెట్టేద్దాం సోఫా. సో దట్ డెకరేషన్ వాళ్ళు వస్తే వాళ్ళు అక్కడ డెకోర్ చేస్తారు, ప్లేస్ ఉంటుంది గెస్ట్ కి ఇక్కడ కూర్చోడానికి. మేడం తినద్దు అట్లా, పుష్ చేయండి కమాన్.
ఇదంతా ఊదాలా ఇప్పుడు? ఏమో కొన్నాం గాయస్, అసలు ఇదేం అర్థం కావట్లేదు. అసలు ఏం చిన్న పైప్ లేదా? ఉంది. నా ఆక్సిజన్ అంతా వెళ్ళిపోతుంది. నేను చేస్తా. బేబీ కష్టం. అలానే ముందు పెట్టాలి బా. ఓ మరీ దగ్గరకు వచ్చింది. దగ్గరకే చాలు. ఇంకా పెట్టండి. మీకు ఆ పెన్స్ కావాలా? సేఫ్టీ పెన్స్. సో ఇప్పుడు నీవు చెప్పు ఫస్ట్. మాన్సా ఓట్స్ మానస ఆంటీ అని రాస్తున్నా, లేకపోతే అమ్మమ్మ అని రాయడా? యశు రాసింది అమ్మమ్మ, పెద్దమ్మ, మావయ్య. ఓన్లీ ఇక్కడ ఫ్యామిలీని అడిగింది, ఎవరినేం అడగలేదు. మైలు గడికి 2 బ్యాండ్స్ పెట్టి ఒకటి పట్టుకోరు అంటే ఇప్పుడు పింక్ పట్టుకున్నాడు. అందుకని వాడి ఓటు కూడా అమ్మాయికి. నేను అన్నా మీరు ఎప్పుడు నెక్స్ట్ చెప్పండి. అమ్మో బాయ్ ఇంకొక ఓటు వచ్చిందిరా. అంతే, 9 girl 8 boy. ఓకే, ఇదిగో ఇందులో చందాలు వేయాలి ఎవరైనా వచ్చిన వాళ్ళు రేపంతా. ఊరికే అందలే, ఇంకా రాలే, 8కి వస్తుందంట. ఇగో ఇది పాసిఫైర్ది ఆర్డర్ చేసి ఇక్కడ పెట్టా. వాడు తోకని తిన్నాడు వీడు. మేము ఆల్మోస్ట్ 13 years తర్వాత కలుస్తున్నాం. 13 10 అరౌండ్ 12 years తర్వాత వీఆర్ మీటింగ్. కొన్ని మచ్చలు కనబడకుండా మచ్చలు నేహా తబస్సుం కానీ నేహా లేదు. ఐ మెట్ హర్ ఆఫ్టర్ లైక్ మోర్ దాన్ ఎ డికేడ్. ఐ వాంటెడ్ టు మీట్ హర్ సిన్స్ లాంగ్ టైమ్ బట్ మేము యుఎస్ లో ఆల్మోస్ట్ 7-8 years నుంచి ఉన్నా కుదరలేదు, కుదరలేదు. అట్లా చెప్పు, డాలస్ నుంచి వచ్చాను. డాలస్ నుంచి ఫ్లైట్ ఎక్కి డిలే అయిన ఫ్లైట్ ఎక్కి ఇక్కడికి వచ్చింది జస్ట్ టు మీట్ హర్. మీ ఆయన కూడా ఏమన్నారో చెప్పు. ఆఫ్టర్ ఏ డికేడ్ కలుస్తున్నారు కదా, వెళ్ళండి, ఎంజాయ్. జీలే తుమారి జిందగీ, జీలే తుమారి జిందగీ అన్నాడంట వాళ్ళ ఆయన, అందుకే వచ్చింది. వాడు ఆడాలంటే ఈ డెకోర్ ఎంత బాగా టర్న్ అవుట్ అయింది అనేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. చాలా బాగా చేశారు. ఇట్ హ్యాస్ బీన్ డన్ బై వేదా డెకార్స్. నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచిగా వచ్చి ఎంత టైం అయినా తీసుకొని దే సెటప్ ఎవ్రీథింగ్. నిన్ను కుట్టేసారా? గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఆమె అయితే అసలు పడుకొని ఉంటుంది. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు నాన్న. ఆమె చెప్పదట.
మైలుగాడు బెలూన్స్ చూస్తే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడని ఓన్లీ ఫ్లవర్స్ యూస్ చేద్దామని చెప్పాను. నా మైండ్లో ఇలా అనుకుంటున్నా అన్ని ఫ్లవర్స్ రావాలని అని చెప్పగానే దే మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్. ఇదంతా ఎక్కడ రిఫరెన్స్ పిక్ లేదు, బట్ అనుకున్నది అనుకున్నట్టు ఎగ్జాక్ట్గా వచ్చింది. చాలా పేషెంట్గా చేశారు. డూ చెక్ దెమ్ అవుట్ ఇఫ్ యూ ఆర్ ఫ్రమ్ షికాగో ఏరియా. నువ్వు మైలో బేబీ అనడం మంచిది. మైలో బేబీ అని హలో, ఇట్ ఈస్ జెండర్ రివీల్. ఏం చేస్తున్నారు? పడుకున్నారా మీరందరూ? వాడు రెడీగా ఉన్నాడు బయటికి వెళ్ళడానికి. నా కస్టమైజ్డ్ డ్రెస్, దీన్ని కొంచెం జస్ట్ ప్లానింగ్ ఇది వేసుకోవాలా, ఇదైతే కాంట్రాస్టింగ్గా ఉంటుంది కదా డ్రెస్ మీదకి, మెల్లోకి ఏం లేదు. అండ్ మధ్యలో ఇట్లా విక్టోరియన్ స్టోన్స్ వచ్చాయి, అవి డ్రెస్కి మ్యాచ్ అవుతాయి కదా. ఇయర్ రింగ్స్ ఏమో ఇట్లా ఉన్నాయి, అండ్ ఇది ఒకటి ఇట్లా ఉంది, కానీ ఇది హెవీ అయిపోతుందేమో అనిపించింది. అండ్ ఇవి కొంచెం బ్లాక్ అండ్ గ్రేష్ షేడ్లో ఉన్న ఇయర్ రింగ్స్. నేను అసలు జ్యువెలరీ ఏమీ ప్లాన్ చేసుకోలేదు, నథింగ్. అయ్యో, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ. ఇవి జడలో పెట్టుకునేవి, ఒకవేళ కుదిరే వేసుకునేటప్పుడు కుదిరితే పెట్టుకుంటా. నైట్ పులిహోర ఉంది. పులిహోర వద్దనుకుంటే పల్లి చట్నీ అండ్ దోశ. పొంగిందా లేదా చూసుకుంటే. నిన్న మధ్యాహ్నం వేసాం. ఈరోజు భలే ఉంటుంది ఇట్లా వెళ్ళి చూసుకోవడం నిజంగా మమ్మీ లేదా.